ఏది పెళ్ళిలో ఉన్నా అనుకుంటున్నారా? అంత సినిమాలే. మన 1947 చక్కగా ఎదురుగానే కింగ్ క్రిస్టల్ అని ఒకటి ఉందయా, ఆడైతే బేసిక్గా రేట్లు ఉన్నాయంట భయంకరంగా. టేస్ట్ అయితే వావ్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమని తెలుసుకునేదానికి మనం కూడా వచ్చేసాం. ఫస్ట్ పోయి రివ్యూలు అడదాం, రివ్యూలు అడిగిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం. అప్పుడు నేను చెప్తా ఎంతవరకు న్యాయమా కాదని. రండి. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు సుమలత అండి. ఇక్కడికి ఫస్ట్ టైం రావడం? అవునండి, ఫస్ట్ టైమే వస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసే వస్తున్నాము. టేస్ట్ బాగుంది అని అంటున్నారు. సరే చూద్దాము ఎలా ఉంటుందో. మాలాగే ఇంకొకరు చేశారు కాబట్టి అది చూసి వచ్చారు. అంతే కదా, మాక్సిమం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద నడుస్తుంది. అది మటుకు నిజమే. ఇప్పుడు మీడియా ఛానల్లో దాని మీద కంటే దీని మీద ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడైతే మీరు ఏం తిన్నారు దీంట్లో? బ్లూ లైమ్ మొజిటో ఒకటి తీసుకున్నాము, శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్, నెక్స్ట్ మ్యాగీ, చీజ్ మ్యాగీ. ఐటమ్ చెప్తారనుకుంటే పెద్ద లిస్ట్ చెప్పాము. అంటే ఏదో జస్ట్ ఒక టేస్ట్ చేద్దామని వచ్చాము. చాలా బాగుంది, అందుకని చెప్పి ఇంకా ఐటమ్స్ పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు ఓకే లిస్ట్ చెప్పారు, అన్ని బాగుంది. ఇప్పుడు ప్రైస్ ప్రకారం ఎలా ఉంది? ప్రైజెస్ అదైతే చాలా చాలా రీజనబుల్ ప్రైస్. ఎక్స్పెక్ట్ చేయాలి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ అంటే ఈ ప్రైసెస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ చూసున్నాము, కానీ అసలు ఎంత వరకు వర్త్ అంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారంటే, అంటే ప్రోడక్ట్ ఎలా ఉంది, లేదంటే అట్లీస్ట్ కాస్ట్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది చెక్ చేద్దామనే వచ్చాము. అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఆ రేట్ కి. అసలు ఎలా వాళ్ళకి పాసిబుల్ అవుతుంది అనేది నాకు అర్థం మీరు వెళ్ళి ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్తారు అయితే. తప్పకుండా, అందుకని పార్సల్ కూడా తీసుకెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నీ పేరు ఏం పేరు బ్రో? నవీన్. నవీన్, నువ్వు ఐటమ్ ఏది చెప్పుకున్నావు? 99 కాంబో చెప్పుకున్నావా బ్రో? ఈ రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయా? రీజనబుల్. అంటే నీకు ఈ కాంబో వర్క్ రీజనబుల్గా ఉందా, లేదంటే అన్నీ రీజనబుల్గా? టేస్ట్ కానీ బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. బయటికి దీనికి ఉన్న క్వాలిటీ ఏదైనా ఉందంటే ఏది చెప్పగలుగుతావు? ఇప్పుడు బయట ఇంకా చాలా ఉన్నాయి కదా రెస్టారెంట్లు, ఇది కాకుండా దానికి దీనికి ఏదైనా తేడా ఉందంటే ఏదనుకుంటున్నావు? అంటే ఇక్కడ క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కానీ బాగుంది, రీజనబుల్ ప్రైసెస్ అన్నీ బాగుంది. ఓకే బ్రో. ప్లేస్ కానీ కూర్చునే దానికి బాగుందా? హాయ్ బ్రో. నేమ్? నా పేరు దినేష్ బ్రో. దినేష్, నువ్వు కూడా ఆ కాంబోలో సేమ్ ఇప్పుడు బయట కూడా చాలా రెస్టారెంట్ ఉంటాయి, దానికి దీనికి ఏం తేడా అనుకుంటా? ఓపెన్ కిచెన్ ఉంది బ్రో ఇక్కడ. ఓపెన్ కిచెన్, సో హైజీనిక్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అంటే మామూలుగా అయితే లోపల వాళ్ళు ఎట్ట చేస్తారో మనకి భయంగా ఉంటది. ఇక్కడైతే ఓపెన్ కిచెన్ కాబట్టి హైజీనిక్ చాలా బాగుంది. కూడా టేస్ట్ పరంగా ఎట్టుంది? టేస్ట్ కూడా చాలా బాగుంది బ్రో. చాలా బాగుంది. అంటే వర్త్ అంటే ప్లేస్ ఇప్పుడు కూర్చొని తినేదానికి మీకు ఎలా అనిపిస్తుంది? కంఫర్ట్ గానే ఉంది. అంటే నీకు ఒకటే బాగుంటుందా, లవర్తో వచ్చేదానికి బాగుంటుంది అంటావా? అదేమో తెలియదు. లవర్ ఉన్న వాళ్ళకి అడుగు అంటావా? వాళ్ళకి ఏమో అది. నువ్వు ఎప్పుడు వస్తావు అయితే? నా ఫ్రెండ్స్తోనే వస్తాను. తీసుకొచ్చాడు, క్రికెట్ ఆడాము ఇప్పుడు. పోతా తిందామంటే ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ అయితే బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా పిజ్జా, అబ్బా నాకైతే తినేయాలనిపిస్తుంది, కానీ చాలా అన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఆర్డర్ ఇచ్చేసా. అది కూడా వచ్చాక నేను తిని నీకు రివ్యూ చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఆపుతున్నా. వెయిట్ చేయండి. తక్కువ అంటున్నా కదా, ఐటెంలు కాదు రేట్లు. ఆగండి ఇంకా వస్తాయి. నా ఫేవరెట్ టేస్ట్ కాబట్టి మీరు ఏమాత్రం ఏం చేసుకున్నా మీ దగ్గర 100 రూపాయలు తెలియదు, 50 రూపాయలు వచ్చేది, లేదంటే 50 రూపాయలు. మీరు నీ ఫ్రెండ్స్తో, మీ లవర్తో, అందరితో 1947 రోడ్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది, మన గొంతు ఎంట్రన్స్లోనే మన బోర్డు ఉంటుంది. వచ్చేయండి,
బేగా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. రేట్ అయితే మామూలుగా లేదు. 199కి ఏందా ఇవన్నీ? అదో మెనూ కార్డు చూడండి, మన కోసమే పెట్టారు మెనూ కార్డు అయితే. ఇది ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్కి అయితే స్పెషల్ ఆఫర్లలో ఇదంతా. ఇంకోటి మన పేజీని ఫాలో అయినట్టు చూపించారనుకోండి, ఇంకో 10% 199కి వచ్చేది 180కే వచ్చేస్తుంది.